హలో అండి, నేను మీ ప్రియాంక. సో, నేను ఒక సినిమాని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. అది నేను కావాలనే ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే, నాకు ఆ స్టోరీ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది అండ్ చాలా అంటే ఆడియన్స్‌కి కూడా చాలా బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. సో, అది కొత్తగా మన జూలై 12థ్ రిలీజ్ అవ్వబోతున్నటువంటి 'సారంగధరి' అండి. సో, అందులో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేసినటువంటి రాజా రవీంద్ర గారు మనతోనే ఉన్నారు. హాయ్ సార్. హాయ్ ప్రియాంక. హాయ్ సార్. ఈ మూవీ స్టోరీ వినేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఈ మూవీలో మీరు ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా హీరోయిన్కి. చేసేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే మీరు చాలా సినిమాలు చేశారు, చాలా క్యారెక్టర్స్ చేశారు. ఆ క్యారెక్టర్స్కి అండ్ ఈ క్యారెక్టర్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? 100% అండి. నేను ఎక్కువ యాంటీ క్యారెక్టర్స్, సర్కాస్టిక్ క్యారెక్టర్స్, ఎక్కువ సర్కాయిజం ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువ చేశా. ఇది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడిన ఒక బాగా బరువైన పాత్ర అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇందులో నాకు ముగ్గురు పిల్లలు ఉంటారు. ముగ్గురుతో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏంటి టీనేజ్లో, వాటిని వాళ్ళు చిన్న ప్రాబ్లమ్నే పెద్ద ప్రాబ్లం అనుకుని లైఫ్ని దీంతో ఈ లైఫ్ అయిపోయింది అని ఫీల్ అయిన వాళ్ళని, అది కాదు లైఫ్ అంటే చాలా కొన్ని వందల ప్రాబ్లమ్స్ వస్తాయి, లైఫ్ అక్కడితో ఆపకూడదు, ముందుకెళ్తే విజయం సాధించవచ్చు అన్నది మెయిన్ సినిమా థీమ్ అండి. ఆ థీమ్లో ఏంటంటే రిలీజియన్ గురించి, క్యాస్ట్ గురించి, మెయిన్ జెండర్ గురించి ఎక్కువ మాట్లాడాడు డైరెక్టర్. దానివల్ల ఆ సినిమా ఇంతవరకు తెలుగులో ఆ కాన్సెప్ట్తో వచ్చిన సినిమా లేదండి. అందుకని చాలా డిఫరెంట్గా ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలా ఇంత బరువైన పాత్రలు లేను. అంటే ఇంత సెన్సిటివ్ క్యారెక్టర్ మీరు ఎప్పుడు చేయలేదు అంటున్నారు? సెన్సిటివ్ కాదు ఇది, అంటే ఒక బాధ్యత గల మెచ్యూర్డ్ ఫాదర్, మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలా ఉంటాడు అంటే, నా క్యారెక్టర్ వచ్చి ఒక కాలేజీ లెక్చరర్ క్యారెక్టర్ అండి. ఆ పిల్లలందరూ ఎలా ఉండాలో చెప్తాడు కానీ ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు అలా ఉండరు, క్వైట్ రివర్స్లో ఉంటారు. మీ రియల్ లైఫ్లో కూడా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్ మీకు? అలాగేం లేవు. నాకు రియల్ లైఫ్లో ఏంటంటే నేను మా పిల్లలతో బాగా ఫ్రెండ్లీగా ఉంటాను. అంటే ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు, డాడీ అని కూడా ఉంటారు. మా మనవాళ్ళు అయితే ఇంకా టూ మచ్ ఫ్రెండ్లా బిహేవ్, అరే ఒరే అంటారు. అయ్యో, పెద్దవాళ్ళ సార్ చిన్నపిల్లల? చిన్నపిల్లలే. 10 years ఉంటాయి మా పెద్ద మనవాడికి. అరే తాతయ్య రారా అంటాడు. అలా ఉంటుంది మా అమ్మ. మా పిల్లలు మా ఆవిడ అందరూ తాతయ్యని మన్నించి, అలాంటి ఆడు నా ఫ్రెండ్ నేను మన్నించినట్టాడు. ఎవడన్నా ఫ్రెండ్స్ని మన్నిస్తారా అంటాడు అనమాట. లేదు కాబట్టి సో అలా కూల్లే అండి. ఇలా నా పర్సనల్ లైఫ్లో ఇలా ఉండదు, అది వేరే కూల్గానే ఉంటుంది. సార్, ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అసలు? దేని మీద తీశారంటే స్టోరీ మనకి ఇప్పుడు ట్రైలర్ చూడంగానే ఒక ట్రాన్స్ ఉమెన్ మీద తీశారు అనేది మనకు అర్థమవుతుంది కదా. ట్రైలర్లో అర్థం కాదు, అదే అర్థం కాలేదు, అది మీరు చెప్పినప్పుడు నాకు అర్థమైంది. ట్రైలర్లో చూపిలే. యాక్చువల్లీ ఏంటంటే మనం అనుకున్నది ఏంటో ఆడియన్స్కి చెప్తేనే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అదేదో సస్పెన్స్ అనుకుని మెయిన్ థీమ్ కనుక హైడ్ చేస్తే రెగ్యులర్ సినిమాలా కనిపిస్తుంది అది. ఇదేంటంటే అండి, నాకు ముగ్గురు మగపిల్లలు ఉంటారు. అందులో మూడో పిల్లోడు ఏంటంటే చిన్న వయసు నుంచే అమ్మాయి డ్రెస్సులు వేసుకోవటం, గౌన్లు వేసుకోవటం, అందులోనే ఆడ కంఫర్ట్గా ఫీల్ అవటం, ఇవన్నీ ఉంటే వాళ్ళ మదర్ కొడుతుంది, నేను కొడతా ఫస్ట్లో చూస్తే. తర్వాత ఇదేంటి వీడు పెద్ద కొద్ది కూడా ఆడు పంజాబీ డ్రెస్ వేసుకుని స్కూల్కి వెళ్తాడు అనమాట. ఇదేంట్రా అంటే, ఏదో డాడీ నాకు ఇందులోనే కంఫర్ట్ ఉందంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది వాళ్ళ తప్పు కదండి, అది హార్మోన్స్, లేడీ హార్మోన్స్ కొంచెం కొంతమందిలో ఎక్కువ ఉంటాయి, దానివల్ల బిహేవియర్ కానీ వాళ్ళు అమ్మాయిలా ఉండటానికి ఇష్టపడతారు, ప్లస్ అమ్మాయిలా ఉంటేనే కంఫర్ట్గా ఉంటారు, దాన్ని మీరు ఇచ్చేయకూడదు, మీరు సపోర్ట్ చేస్తేనే బాగుంటుందని డాక్టర్ చెప్తాండి. ఆ సినిమాలో అప్పుడు సపోర్ట్ చేసి తనకి ఆపరేషన్ చేసి ఫిమేల్ కింద మార్చాక ఇంకా చుట్టుపక్కల వాళ్ళు సూటుపోటు మాటలు, అంటే మీరే దగ్గర ఉంటే ఆపరేషన్ ఇవన్నీ మీరే నేనే ఉంటా సినిమాలో. చేయించాక మా రిలేషన్, మా బావమరిదాళ్ళు వచ్చి ఏంటి అటువంటి లక్షణం అంటే తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో పడేయకుండా ఇంట్లో పెట్టుకున్నా అంటే లాగ్ కొట్టి, అది నా రక్తం, అది హార్మోన్ డెఫిషియన్సీ అయితే తన తప్పే ఉంది, నువ్వు మగోడుగా పుట్టావు, అది నువ్వు అనుకుని పుట్టావే ఏంటి అని, అది చాలా ఎమోషనల్గా ఉంటుందండి. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు ఇంకా ఎమోషనల్ ఉంది మిమ్మల్ని చూసి. మొత్తం మీరు ఆ క్యారెక్టర్ చేసి ఉంటే ఇంకా రిలవెంట్గా ఉండేది, ఇంకా న్యాచురల్గా ఉండేది అనిపిస్తుంది ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే. బట్ డైరెక్టర్ వేరేగా ఉంటుంది కదా. మీరు కూడా అంటే నేను చెప్పింది మీకు బాగా అర్థం అవుతుంది, మీరు చాలా ఇది అందులో ఏంటంటే అండి, ఈ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల సైకలాజికల్గా ప్రాబ్లం ఉంటుంది.
అంటే చూడగానే అమ్మాయిలు అభియోగం చేసే అబ్బాయిని చూడగానే కొంచెం నాన్న ఎవరో ఒకళ్ళు ఎగతాళి చేయటం, టీచ్ చేయటం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయలేదు అనుకోండి, ఆల్రెడీ ఒక రకమైన ఇదిలో ఉండి డిప్రెషన్లో ఉండి మెంటల్గా ఫిజికల్గా కూడా ఇబ్బంది పడి సూసైడ్ టెండెన్సీ వచ్చేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్గా. ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు మనల్ని ఇచ్చేయట్లేదు. ఇవన్నీ మీరు ఫేస్ చేసి ఉంటారు. నాకేంటంటే మా సినిమా కథ కన్నా మీరు మీ లైఫ్లో ఏం ఫేస్ చేశారో అవి వింటే బాగుంటుంది, ఆడియన్స్ కూడా తెలుస్తుంది. ఇలాగ డిప్రెషన్లో ఉన్న కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్న వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది అని నేను అనుకుంటున్నా. ష్యూర్ సార్. మీకు చిన్నప్పటి నుంచి మా సినిమాలో క్యారెక్టర్ లాగే చిన్నప్పటి నుంచి అలా అనిపించిందా, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా వచ్చిందా? లేదు సార్, నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు 5 ఏళ్ళ వయసు ఉండేటప్పుడే నాకు అర్థమైంది అంటే డిఫరెంట్. అందరితో పోల్చుకుంటే నేను కొంచెం ఏదో కొత్తగా ఉన్నాను అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను మా సిస్టర్స్ వదిలేసాను, లైక్ వాళ్ళ స్కూల్ నుంచి రాగానే వాళ్ళు యూనిఫామ్స్ చేంజ్ చేయగానే నా యూనిఫామ్ తీసేసి వాళ్ళ యూనిఫామ్ నేను వేసుకొని నేను ఐ ఫీల్ లైక్ గర్ల్ అనమాట. లైక్ నేను అమ్మాయిని ఇప్పుడు. సో అట్లనే నేను కూడా అదే కాస్ట్యూమ్స్లో నేను బాగా కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని. అండ్ మా సేమ్ ఇప్పుడు మీరెలా హీరోయిన్ అన్నారు, సేమ్ మా నాన్నగారు మా అమ్మగారు మా సిస్టర్స్ కూడా. కాకపోతే అప్పుడు చిన్న వయసు కాబట్టి సర్లే ముద్దుగా ఉందిలే ఆడుకుంటున్నారులే అన్నట్లు వదిలేశారు. బట్ సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పక్కింట్లో వాళ్ళు, ఎదురింట్లో వాళ్ళు, వీధిలో ఉన్నవాళ్ళు కానీ ఊర్లో ఉన్నవాళ్ళు కానీ ఏదో ఒక పేరు పెడతా ఉంటారు. నిక్ నేమ్ అనేది ఏదో ఒకటి పెట్టి పిలిచి ఏడిపిస్తూ ఉంటారు. అవన్నీ నేను కూడా పెట్టారు సార్ నేను చెప్పను. మీరు కాన్ఫిడెంట్ గా చెప్పడం. ఇప్పుడు మళ్ళీ మేము ఏడిపిస్తామండి కొత్తగా? లేదు మరి చెప్పండి, ఒక పేరు చెప్పండి, అన్నీ వద్దు కానీ. ఏమో సార్ నాకు గుర్తులేదు. అబద్ధం ముందు చెప్పను, తర్వాత గుర్తులేదంటే సార్ రకరకాల నిక్ నేమ్స్ తో పిలిచేవారు అనమాట. అంటే ఒకటైతే గుర్తుండేదేమో ఎక్కువ కాబట్టి ఒకటి గుర్తుంటది. నో సార్, లైక్ అమ్మాయి పేరు పెట్టి పిలిచారు. అండ్ నేను కూడా అప్పట్లో ఏ సినిమా రిలీజ్ అయితే ఆ హీరోయిన్ పేరు పెట్టి పిలవమని చెప్పేదాన్ని. వర్షం వచ్చింది అనుకోండి, నేను ఇవాళ త్రిషాని, లేకపోతే టాగూర్ వచ్చింది అనుకోండి, ఇవాళ నేను శ్రేయాని. సో అట్లా అనుకుని మా ఊళ్ళో వాళ్ళతో కూడా అలా పిలిపించుకునేదాన్ని, నా ఫ్రెండ్స్తోని వాళ్ళతోని. నాకు నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని అనమాట. బట్ ఒక 6th 7th క్లాస్ ఏజ్ వచ్చేసరికల్లా మన బాడీ అనేది కొంచెం మెచ్యూర్ అవుతుంది. ఈవెన్ మన బాడీ పార్ట్స్ కూడా మెచ్యూర్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో మా ఇంట్లో అప్పటికీ కూడా నేనేం మారలేదు. చిన్నపిల్లలు కదా వదిలేసారు అనుకున్నారు. బట్ సడన్ ఒక కేసు వచ్చిన తర్వాత మనలో నాకున్న ఫీలింగ్స్ ఏంటంటే ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. ఊర్లో ఎవరైనా మెచ్యూర్ అయితే నేను కూడా ఇప్పుడు మెచ్యూర్ అయ్యానేమో, ఈ వయసు వస్తే నేను కూడా అయ్యి ఉండేదాన్నేమో అని నేను కూడా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. వాళ్ళందరూ వెళ్ళి చాప మీద కూర్చుంటే నేను కూడా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చునేదాన్ని. సో వాళ్ళు ఏమేమి చేసేవారో ఆ 11 days 9 days నేను కూడా అవే పద్ధతులన్నీ పాటించేదాన్ని, ఫీల్ అయ్యేదాన్ని. సో అట్లా అనమాట. అట్లాంటివన్నీ చేస్తూ ఒకరోజు మా నాన్నగారికి దొరికిపోవడం, ఈవెన్ ఆయన నన్ను కొట్టడం, పొద్దున్న లేచి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టడం, ఇవన్నీ నేను కూడా చేశాను. కానీ 8th 9th క్లాస్లోకి వచ్చిన తర్వాత ఇంకా నాకు ర్యాగింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది నా స్కూల్ డేస్లో. కానీ నా ఇంటర్ కూడా నేను అందుకని చదువుకోలేకపోయాను. అసలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేశాను, ఇంక నాకు ర్యాగింగ్ ఎక్కువైపోయిందని చెప్పి జస్ట్ లైక్ నాకు వద్దు ఇంకా అనుకుని నేను బయటకు వచ్చేసాను. అండ్ ఆ తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ రావడం, ఇండస్ట్రీలోకి రావటం, చిన్న అవకాశాలు సంపాదించుకోవటం. ఆఫ్టర్ దట్ ఐ గోట్ మై సర్జరీ అండ్ ఇవాళ ఫైనల్లీ మీ ముందు ఇలా ఉండటం. సర్జరీ వెరీ పెయిన్ఫుల్ అండి. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ సార్, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. లైక్ ఎట్లా అంటే తెలుగులో వర్ణనాతీతం అంటారు కదా, మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేమన్నమాట దాన్ని. సో ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ సర్జరీ. బట్ దానికంటే ఒక ఏజ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో చిన్న వయసులో అయితే లైక్ 18, 19, 20 ఆ టైంలో అయితే బాగుంటారు. 25+, 30+ చేస్తే దే వోంట్ లుక్ గుడ్ అనమాట. మేబీ ఇఫ్ దే టేక్ హార్మోన్ థెరపీ కానీ ఏమైనా తీసుకుంటే చెప్పలేమేమో కానీ. బట్ నవే డేస్ ట్రాన్స్‌వుమెన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఇప్పుడంటే కొంచెం చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం అయ్యారు, తెలుస్తున్నారు, గూగుల్లో అన్ని ప్రతిదీ సర్చ్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు కాబట్టి దే నో ఎవ్రీథింగ్ అనమాట. బట్ పాతకాలం వాళ్ళకి అలా ఉండేవాళ్ళు కాదంట. తెలియదుగా, అంత ఐడియా ఉండదు, ఎవరు ఏం చెప్తే అది. ఎవరో ఎక్కడో డాక్టర్ ఏదో చేస్తున్నాడు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, సర్జరీ చేయించేసుకోవడం. కొంతమంది ప్రాణాలతో వచ్చేవారు, కొంతమంది ప్రాణాలు అక్కడే చనిపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటివి ఈవెన్ నా పర్సనల్ లైఫ్లో కూడా నేను చాలా మందిని చూసాను అన్నమాట. సో
ఇలా ఉంటుంది సార్. ఇది ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. మీరు ఈ దీనివల్ల ఈ ట్రాన్స్ అయ్యాక మీరు బాగా బాధపడే ఇన్సిడెంట్ ఏదైనా మీకు గుర్తుందా? అయిన తర్వాత అంటే ఆఫ్టర్ 1 year తర్వాత లైక్ సర్జరీ అయిన ఒక 25 daysకు ఎప్పటికో నాకు ఆర్థరైటిస్ అటాక్ అయింది సార్. సో 1 year నేను బెడ్ రెస్ట్లోనే ఉన్నాను అనమాట. అంటే నేను ఆ టైంని నేను ఎంజాయ్ చేయలేదు. ఎస్పెషల్లీ ఒక పీరియడ్ ఉంటుంది అయిన తర్వాత ఆ 1 year మనకి చాలా గ్లో వస్తుంది అండ్ మనం చాలా బాగుంటాం, బయట తిరగాలనిపిస్తుంది, ఈవెన్ షో ఆఫ్ చేసుకోవాలనిపిస్తుంది, ఆమె ప్రాపర్ గర్ల్ అన్నట్లు. బట్ హార్మోన్ ట్రీట్మెంట్ కూడా చేస్తారు ప్రాపర్గా. ఆ టైంలో ఏంటి అంటే నాకు ఏ కోరికలు కానీ ఏ ముద్దు ముచ్చట ఏం జరగలేదు అనమాట. అంటే మాకేవైతే రిచువల్స్ ఉంటాయో అవి ఏం నాకు జరగలేదు. ఆ 1 year మీకు రిచువల్స్ ఉంటాయి. అంటే ఏం చేస్తారు అంటే సపరేట్గా ఒక అమ్మవారికి లైక్ దుర్గామాతకి సపరేట్గా ఒక పూజ చేసుకొని ఇన్నాళ్ళు ఒకలా బ్రతకాను, ఇప్పుడు ఇక మీద ఒకలా బ్రతకపోతున్నాను. సో దానికి ఖచ్చితంగా నీ సపోర్ట్ కావాలి అని చెప్పేసి అమ్మవారికి పూజ అనేది ఒకటి చేసుకుంటూ ఉంటారనమాట. సో అప్పుడే అమ్మవారికి ఇచ్చి పెళ్లి చేస్తారు అని చెప్పేసి అంటారు. సో నాకు లైఫ్లో ఏదైనా గిల్టీ ఫీలింగ్ ఉందంటే అది ఒక్కటే ఉంది. నాకు ఆ రిచువల్స్ ఏమీ జరగలేదు అని చెప్పేసి నేను ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటా. నేను కూడా ఒక 8 years వెనక్కి వెళ్తే బాగుండేమో, ప్రాపర్గా అన్ని ప్లాన్ చేసుకునేదాన్నేమో అని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ. మరి లవ్ విషయం అంటే ఎవరిని ప్రేమించలేదా? ప్రేమ అంటే ప్రేమించాను సార్. ఇట్స్ లైక్ పాసింగ్ క్లౌడ్ అనమాట. అలా వచ్చింది, అలా కురిచేసింది, మళ్ళీ వెళ్ళిపోయింది. మరి ఏం హర్ట్ అవ్వలేదా? హర్ట్ అయ్యాను, చాలా డీప్గా హర్ట్ అయ్యాను. ఆ టైంలో ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో షేర్ చేసుకోవాలి అనేది కూడా నాకు అర్థం కాలేదు. బట్ నాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే మనల్ని మనం ఇష్టపడాలి ఫస్ట్. ఇప్పుడు తన గురించి నేను ఇలా అవ్వలేదు, తను ఉంటాడని నేను పుట్టలేదు, తను ఉంటాడని నేను పెరగలేదు, తన కోసమని నన్ను నేను మార్చుకోలేదు. అంటే లవ్ చేసినప్పుడు తెలుసు కదా? తెలుసు, బట్ మనం అనుకున్నవన్నీ వర్కౌట్ అవుతాయని కూడా ఆయన మనసులో ఏముందో మనకు కూడా తెలియదు కాబట్టి. సో మేబీ మైండ్ సెట్ వర్కౌట్ అవ్వలేదేమో. మళ్ళీ ఇంకెవరిని లవ్ చేయలేదు? లేదు సార్, నాకు అసలు ఆ ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఐఎమ్ హ్యాపీ నౌ, వాట్ ఐ హ్యావ్, ఐఎమ్ హ్యాపీ నౌ. అలా ఎలా అంటే ఇంకా లేకుండా ఉండదు ఒక ఏజ్లో. ఆ ఏజ్ అయితే దాటిపోయింది సార్. లవ్ చేసి ఏదో నిబ్బలాగా లవ్ చేసుకునే వయసు అయితే దాటిపోయింది. 27. వయసుకి లవ్కి వయసు ఏం లేదు. అవునంటారా? అది 70 ఏళ్ళు వచ్చినా. ఓకే, సో నేను ఫ్యూచర్లో చెప్పలేము. బట్ ప్రస్తుతానికైతే నాకు అలాంటి థాట్స్ కానీ ఏం లేవు. ఎవరు ప్రపోజ్ కూడా చేయట్లేదు సార్, అది నేను బాధపడుతున్నాను. అంటే మీరు వాళ్ళకన్నా ఫేమస్ కదా, ఇబ్బంది పడతారేమో. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కావాలంటే ప్రపోజ్ చేసుకోవచ్చు హ్యాపీగా, బట్ థింక్ చేస్తా. సో అట్లా ఉంటుంది సార్. సార్ ఈ మూవీలో అంటే ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ చేశారు కదా, యశస్వి అలియాస్ అనుపమ క్యారెక్టర్స్ చేశారు కదా. సో ఆ అమ్మాయి ఎలా చేశారు, ఎలా ప్లే చేశారు ఆ క్యారెక్టర్ని? అంటే తను ప్రాపర్ గర్ల్ కాబట్టి పైగా ఫస్ట్ ఫిల్ము ఈ ఫీలింగ్స్ తను పరిధి వరకు తనకు డైరెక్ట్ చెప్పినట్టు చాలా బాగా చేసింది. కానీ ఈ క్యారెక్టర్ మీరు చేసుంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యారేమో జనం. ఎందుకంటే మామూలుగా యూజువల్గా ఫస్ట్ లక్షణం ఏంటంటే హైట్ ఉంటారు బాగా. అవును, ఈవెన్ ఐఎమ్ ఆల్సో 5.7. అదే అంటున్నా, మినిమమ్ జెంట్స్ హైట్ మినిమం కన్నా మామూలుగా హైట్ ఉంటారు కదా. అలానే అందరూ కూడా హైట్ ఉండదు సార్. అందరూ ఇప్పుడు ఐఎమ్ లైక్ నా హైట్ ఉంది 5.7. ఇట్స్ పర్ఫెక్ట్ హైట్ ఫర్ ఉమెన్ అనమాట, పర్ఫెక్ట్ ఉమెన్కి. సో నేను పర్ఫెక్ట్ ఉన్నాను. కొంతమంది ఉంటారు 6.2 ఉంటారు, కొంతమంది 5 feet ఉంటారు, కొంతమంది 5.5 ఉంటారు, ఒక్కొక్కరు ఉంటారు. సో అంతేగాని ట్రాన్స్ అంటేనే 6 feet హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలని దట్స్ బిల్డ్ ఉంటుంది. ఆ బిల్ట్ లేడీ బిల్ట్ ఉండదు గ్యారంటీగా. ఆ జెంట్ బిల్ట్ ఆ బాడీలో పోదు కదా. అవును, ఆ బిల్ట్ ఉంటుంది. అమ్మాయి బాగా చేసింది. తను క్యారెక్టర్ వరకు తను అందులో క్లాసికల్ డ్యాన్స్ ఇవన్నీ తనకున్న ప్రాబ్లమ్స్ సేమ్ ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి అనుకుని ఒక అబ్బాయి లవ్ చేస్తాడు. ఈ అమ్మాయి అవాయిడ్ చేస్తుంటే ఆడు అసలు ఒప్పుకోడు. నేను కూడా వెళ్ళి కొట్టినా కానీ ఆడు ఒప్పుకోడు. తర్వాత ఈ అమ్మాయి కాదని తెలిసాక వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఈ అమ్మాయి అందరూ ఉండగా చుట్టాలందరూ ఉండగా ఇన్సల్ట్ చేస్తారు. అబ్బాయిని అలా చేసి మా అబ్బాయిని మోసం చేశారు అది ఇది అని. దాంతో అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేయడం చాలా ఎమోషనల్గా ఉంటాయి సీన్స్ అని. ఇప్పుడు
ఈ హార్మోన్ ఇది మీకు ఇందాక హార్మోన్ థెరపీ అనేది ఉంటుంది అండ్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఇన్బ్యాలెన్స్ అవుతుంటాయి. ఆ మెంటల్ స్ట్రగుల్తో పాటు ఈ బయట స్ట్రగుల్, పేరెంట్స్ సపోర్ట్ చేయకపోవటం, ఫ్రెండ్స్ ఏమో రెగ్యులర్గా మిగిలిన ఫ్రెండ్స్తో ఉన్నట్టు మీతో ఉండకపోవటం, ఇవన్నీ ఇప్పుడు ఇదివరకంటే ఓకే అండి. ఇప్పుడు మీరు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా మీకు కూడా, ఏది ఎంత డబ్బున్నోళ్ళైనా ఇలా బిహేవియర్ చేస్తే వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేయటం, ఆ తర్వాత వాళ్ళు ఎలా చేయాలి, అటు మారటానికి డబ్బులు లేక ఇబ్బంది పడి, ఇటు చేయడానికి ఇబ్బంది పడి, అలా కాకుండా యు ఆర్ ఆల్సో హ్యూమన్. అది మీరు కావాలని చేసిన తప్పు కూడా కాదు కదా, అది బై బాడీలో బై బర్త్ వచ్చిన ఒక మిస్టేక్ ఇది. అందుకని మిగిలిన వాళ్ళు సమాజంలో ఉన్న అందరూ ఆ జెండర్ని కూడా మేల్ ఫిమేల్ లాగా ఆ జెండర్ని కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో పాటు ఈక్వాలిటీ అనేది కావాలి అనేది ఈ సినిమాలో మెయిన్ మెసేజ్ అండి. ఈ సినిమా చూసి 10 మంది మారినా కానీ ఈ సినిమా సూపర్ సక్సెస్ కింద లెక్క. సార్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సార్, ఎందుకంటే దిస్ ఈజ్ యూనిక్ స్టోరీ అనమాట. అందరూ చాలా సినిమాలు వస్తున్నాయి అండ్ లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ వస్తున్నాయి. ఇది చాలా మన ఆల్మోస్ట్ మన తెలుగులోనే దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఐ థింక్ సో, నాకు తెలిసినంత వరకు. అంటే ఈ 10 years నుంచి నాకు తెలిసినంత వరకు సినిమాల్లో ఒక అమ్మాయిని ట్రాన్స్గా చూపించి ఒక ట్రాన్స్ గురించి స్టోరీ చేయడం అనేది ఇదే మొట్టమొదటి సినిమా. ఇప్పుడు మా సినిమాలో నా కూతురు క్యారెక్టర్ ఎవరో బయట వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఎదురున్న మా ఫాదర్ పరుగు పోయిందని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. అటువంటి సిచ్యువేషన్ మీకు ఏమన్నా మీ లైఫ్లో వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేశారు? సార్ నేను పర్సనల్గా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. దానికి రీజన్ అంటే దాని వాజ్ 10th standard సార్, 10th classలో ఉన్నాను. అందరూ అనే మాట ఇంట్లో వాళ్ళు కూడా అనేసరికల్లా నేను తీసుకోలేకపోయాను. ఏమనేవారు అందరూ? ఏంటి వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దిస్ అంటే లైక్ నా మీద కూడా నేను ఒకరికి ఆ మాటలు అనను, నా మీద కూడా నేను ఆ మాటలు చెప్పుకోవడానికి ఇష్టపడను. ఒక ట్రాన్స్ఫోర్నే బయట అందరూ ఏమనుకుంటారు, అదే మాట వీధిలో ఉన్నవాళ్ళు అని, ఊర్లో ఉన్నవాళ్ళు అని, ఎక్కడ నేను నాకు ముక్కు మొహం తెలియని వాడు కూడా అని, నన్ను చిన్నప్పటి నుంచి కనిపించిన మీరు కూడా అదే మాట అంటే బయట వాళ్ళకి మీకు తేడా ఏముంది? యూ షుడ్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. మీకు అర్థం కావాలి నా సమస్య ఏంటో అనేది. అండ్ మీరు కూడా అర్థం కాకుండా మీకు పరుగు పోయే పనులేని నేను చేయట్లేదు. మీరు ఎక్కడ మిమ్మల్ని తల ఉంచుకునే తప్పుడు దారిలో అయితే నేను తిరగట్లేదు. ఐఆమ్ వాట్ ఐఎమ్, నేను ఎలా అయితే ఉండాలనుకుంటున్నాను అలా ఉంటున్నాను. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా. నేను ఎప్పట్లాగే ఎలా అయితే అబ్బాయిలా మీరు ఎలా అయితే పెంచాలనుకుంటున్నాను నేను అలానే పెరుగుతున్నా. ఈ చేతులు తిప్పడాలు హావభావాలంటే అది నాకు తెలియకుండానే నాలో నుంచి ఒక ఇదనేది జరుగుతుంది. బట్ దే డింట్ అండర్స్టాండ్ దట్ లైక్ అందరూ ఎలా అయితే అన్నారో వాళ్ళకి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలానే అనేసరికల్లా ఇంకా నేను బ్రతకకూడదు అని కిరోసిన్ పోసి లైక్ నా ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ చేసుకోవడం అనేది జరిగింది. బట్ ఇలాంటివన్నీ మీ ఇంట్లో ప్లే చేయకండి, ఎందుకంటే అది చాలా ప్రాణానికి చాలా ప్రమాదకరం. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అండ్ నా అదృష్టం బాగుండి నేను రికవరీ అయ్యాను, బట్ చాలామంది రికవరీ అవ్వట్లేదు. సో రికవరీ అయిన తర్వాత నేను ఇలా కనిపిస్తున్నాను అంటే నిజంగా ఐ షుడ్ 40% బర్నా 50%? 60 సార్, 60%. అండ్ ఇది నేను రికవరీ అవడానికి కొన్ని లక్షలు పోసాను నేను హాస్పిటల్స్కి. సో దాని తర్వాత ఇలా దానికన్నా పెయిన్ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అదేలేండి, అగ్గిపెల్లి వెలిగించినప్పుడు చిన్న ఇదైతేనే మొత్తం ఇదైపోయి ఒళ్ళంతా అంటే 60% ఇట్స్ నాట్ ఏ జోక్. అవును, అంటే మెయిన్ ఈ బ్లడ్ నర్వ్స్ ఫ్రై అయిపోయి కనిపిస్తుందా, ఇట్స్ లిటిల్ బ్రౌన్ కనిపిస్తుంది ఇదంతాను. సో ఇదంతా కూడా అదే జరిగింది. ఇట్స్ మీన్ 15 years. ఎప్పుడు ఇది ఐ థింక్ 2012 అనుకుంటా, 12లో జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. ఇంకా నాకు స్పాట్స్ అనేది పోవట్లేదు. సో ఇలాంటి ఐడియాలు అయితే నేను ఎవరికి ఇవ్వట్లేదు. బట్ డోంట్ డూ దట్ ఆల్సో. సార్ కొంతమంది ఉంటారు సార్, ఎంతకైనా తగ్గిస్తారు. ట్రాన్స్ఫర్మెన్స్ అంటే ఎట్లా ఉంటుంది, దే ఆర్ వెరీ సెన్సిటివ్ అనమాట. లైక్ ఈవెన్ మేమందరం మా మనసు చాలా సున్నితంగా ఉంటుంది, చాలా సెన్సిబుల్, వెరీ సెన్సిబుల్ పీపుల్ అనమాట. అవును, పడి 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 సెన్సిటివిటీ వచ్చేస్తుంది. సో బయట వాళ్ళు ఏదనంటే ఖచ్చితంగా సమాధానం చెప్పగలమేమో కానీ, బట్ ఇంట్లో వాళ్ళు ఏదనంటే వీ కుడెంట్ టేక్ ఇట్ అనమాట. సో అందుకని నేను చెప్తున్నా, ఇట్లాంటివి ఎవరు ప్రయత్నించకండి. నిజంగా మీకు మనసులో ధైర్యం అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చి మీరు బ్రతకగలను అని మీకంటూ ఒక వయసు వచ్చిన తర్వాత మీకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చి మీకు నచ్చినట్టు మీరు బ్రతకండి. అలాని మీ తల్లిదండ్రులు కానీ మీ రిలేషన్స్కి కానీ ఎవరికి తలదించుకునే పనులు అయితే మాత్రం చేయకండి. మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో వాళ్ళ ముందు మీరు వెళ్తే మీతో ఫోటో దిగేలా మీరు బ్రతకాలి తప్పితే
ఇలా ఎందుకు చేసుకున్నావు అని చెప్పేసి ఎవరు క్వశ్చన్ చేయకుండా మీరు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. సూపర్, బాగా చెప్తారు. థ్యాంక్ యూ సార్. అది మా సినిమాలో కూడా అదేనండి, నేను దాని గురించే కాన్ఫిడెన్స్ కోసం. ఇప్పుడు ఎంతో సైన్స్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. అవును, ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చేసింది. ఒకప్పుడు అంటే మనుషులకి ఇట్లా కట్టి చేసేవారంటే సర్జరీస్, అంటే వాళ్ళు చనిపోతే అక్కడే దాంట్లోనే వేసేయచ్చు. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈవెన్ నేను 8 years బిఫోర్ కూడా చాలా అంటే చాలా టెక్నాలజీ ఉంది. సో ఈవెన్ ఐ గాట్ మై సర్జరీ విత్ ఫారెన్ డాక్టర్స్తో నేను చేయించుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు మేల్ అనుకోండి, ఐఎమ్ ప్రౌడ్ యాజ్ ఎ మేల్, ఫిమేల్ అనుకోండి యాజ్ ఎ ప్రౌడ్. నేను ఏదైనా అలాగే మీరు ఇలా ట్రాన్స్జెండర్గా అయ్యాక కూడా ఐఎమ్ ప్రౌడ్ అనుకున్నారా? నాకు ఎందుకురా దేవుడు కాదు, దేవుడు ఎందుకురా నాకు ఇలా ఇచ్చాడని మీకు ఎప్పుడైనా నెగిటివ్గా ఆలోచించారా? అది నాకు వెన్ ఐ వాజ్ లైక్ తేజ నేను ఆలోచించాను సార్. అంటే అందరూ బాగానే ఉన్నారు, మీరు చూస్తే మీరు బాగానే ఉన్నారు, ఈవెన్ మా సిస్టర్స్ చూస్తే బాగానే ఉన్నారు, మా బ్రదర్స్ చూస్తే బాగానే ఉన్నారు, నేను మాత్రం ఎందుకు డిఫరెంట్? ఏముంది అంత కొత్తగా? నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఒక్కదాన్ని, లక్షల మందిలో నేను అంటే నాకు బయట ప్రపంచం తెలియదు. ఇల్లు, స్కూల్ ఆర్ఎల్స్ కాలేజ్. మేము ఉండేది కూడా క్వార్టర్స్లో ఉండేవాళ్ళం సార్. మా నాన్నగారు ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. ఎక్కువ పల్లెటూరుల్లో కూడా ఉండేవాళ్ళం కాదు. సో మా క్వార్టర్స్లో పిల్లలందరితో ఆడుకోవాలనుకుంటే లైక్ నాకు ఇప్పటికీ తెలీదు, బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా నాకు తెలియదు ఇప్పటికీ. నేను వెళ్ళి మా అక్క వాళ్ళతో అష్టజమ్మ ఒక్కడి బిళ్ళ ఇవి ఆడేదాన్ని. సో ఇలా నేను మాత్రం ఎందుకున్నాను? సో నాకు కూడా అనిపించేది, ఆ టైంలో అనిపించింది, అబ్బా ఎందుకురా భగవంతుడా నాకు జీవితం ఇచ్చావు అని చెప్పేసి. తప్పితే వన్స్ ఒకసారి నేను ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఎప్పుడు అలా అనుకోలేదు. ఎందుకంటే ఏం జరిగినా ఏం చేసినా నా ఇష్ట ప్రకారం నేను చేసుకున్నాను. సో తప్పు చేసినా నేనే ఫేస్ చేయాలి, ఒప్పు జరిగినా నేనే ఫేస్ చేయాలి. కాబట్టి నేను ఎవరిని బ్లేమ్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఒక లవ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా దేవుడిని తిట్టుకున్నా. అంటే ఇలా పుట్టించావు సరే, ఈ ప్రేమ అనే ఫీలింగ్స్ ఎందుకు ఇచ్చావు? ఇస్తే నాకు ఇచ్చావు, ఎదుటి మనిషికి కూడా ఎందుకు ఇచ్చావు సేమ్ ఫీలింగ్స్ అనేది? ఆ విషయంలో నేను బాధపడ్డాను. సో ఆఫ్టర్ దట్ ఇంకేం లేదు సార్, ఐమ్ ప్రౌడ్ టు బి అ ట్రాన్స్ ఉమెన్. సూపర్, థ్యాంక్ యూ సార్. అందరికీ అలా ఉండేలా మీరు ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ద సేమ్ టైం ఎవరు అలా ఆత్మన్యూన్యత భావంతో ఉండకూడదని నేను అనుకుంటున్నాను. అందరూ స్ట్రాంగ్గా ఉండాలి. మీరు అలా ఏదన్నా వాళ్ళని మోటివేట్ చేసేలాగా ఏదన్నా ప్రోగ్రామ్ కానీ ఒక ఇది కానీ చేద్దాం అనుకుంటున్నారా? మేబీ నేనంటే ఇప్పుడు నేను ఇంకా నాలాంటి వీళ్ళు చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కదా. ఇప్పుడు ఎందుకంటే నేను ఆ ఫేజ్లోంచి రాలేదు కదా. అదే మీరు చెప్పారు అనుకోండి, వాళ్ళు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. అవును, కానీ అంటే నేను వాళ్ళకి చెప్పేంత స్టేజ్లో నేను లేనేమో అని నేను అనుకుంటూ ఉంటాను. ఖచ్చితంగా నేను స్టేజ్లో లేకపోవడం అంటే మీరు ఇవాళ ఇంత సక్సెస్లో ఉంటాం, మీరు ఆ స్టేజ్లో ఉన్నట్టు లెక్క. సక్సెస్ఫుల్ 200%. ఐ హోప్ సో సార్. ఖచ్చితంగా మేబీ త్వరలోనే స్టార్ట్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. అంటే ఏదైనా నా తరపు నుంచి నా కమ్యూనిటీకి ఏదైనా మంచి చేద్దామని నేను అనుకుంటూ ఉంటాను. కాకపోతే అది ఏంటి అంటే లైక్ ఐ కాంట్ ఫైట్ విత్ గవర్నమెంట్స్ అండ్ ఆల్. నేను అట్లాంటివన్నీ నేను చేయలేదు. సో ఇట్స్ లైక్ మన ఫీలింగ్ చెప్తే చాలు, అవతలకి ఒక మనిషిలో నుంచి బాధను ఎలా బయటకు తీయాలో మాత్రం నాకు బాగా తెలుసు. సో దాన్ని నేను బయటకు తీయగలను అండ్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేటట్టు కూడా నేను చేయగలను. సో ఐ హ్యావ్ దట్ టాలెంట్. సో ఇప్పుడు మీరు లైఫ్లో అది ఏంటి జన్మనిచ్చే ఇది ఉంటుంది కదా, ఒక ఇది అది మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఉంటుంది. లైక్ సర్టన్ ఒక కేసు వచ్చిన తర్వాత పేరెంట్స్ ఉంటారు. ఖచ్చితంగా ఏ మనిషి భూమి మీద ఎంతకాలం ఉంటారో ఎవరికి తెలియదు. ఒక వయసు వచ్చిన తర్వాత మనకి సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని సపరేట్, తల్లిదండ్రులు సపరేట్గా ఉంటారు. మాతో ఎవరు ఉంటారు? భర్త ఉండడు. లేకపోతే పోనీ మేమేమైనా అబ్బాయిలు మాకేమైనా పెళ్ళాలు ఉండడానికి, భార్యలు ఉండడానికి ఉండరు. మాకేమైనా పిల్లలు అదే లైక్ సారీ టు సే దట్. సో అట్లా అనమాట, పిల్లలు ఉండరు. సో ఎవరు ఉంటారు అనేది ఖచ్చితంగా ఒక పాపో బాబో మనకంటూ దేవుడు ఇచ్చుంటే, అంటే ఇంత ధైర్యాన్ని ఇచ్చావు కదా, నాకు ఆ ధైర్యాన్ని కూడా ఇచ్చుంటే బాగుండేది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నాకు ఖచ్చితంగా థాట్స్ ఉన్నాయి సార్. ఖచ్చితంగా నేను డెఫినెట్గా వన్ డే డెఫినెట్లీ ఐ బికమ్ ఎ మదర్. సూపర్. మరి వాళ్ళు పెద్దోళ్ళు మళ్ళీ వాళ్ళు ఏమైనా రివర్స్ అయితే సమాజంలో అవ్వరు. ఎందుకంటే క్రూర మృగాలు ఉంటాయి కదా మనకి, ఇప్పుడు టైగర్ కానీ లయన్ కానీ, వాటిని కూడా చిన్నప్పటి నుంచి తెచ్చి పెంచుకుంటాం కదా. అవి మనం అంతే ఉంటాం, కానీ అవి మనకంటే బరువు పెరుగుతాయి, మనకంటే చాలా క్రూర మృగాలు, అవే మన మీద తిరగబడవు.
మనం చిన్నప్పటి నుంచి పాలిచ్చి కానీ మనిషికి వాటికి ఆలోచన శక్తి ఉండదు, ప్రేమ తప్ప. మనిషికి ఆలోచన ఉంటుంది. దానివల్ల ఇవాళ అన్నదమ్ములు కొట్టుకు సావటం, అక్క చెల్లెలు కొట్టుకు సావటం, ఆస్తి కోసం తల్లిని చంపేయటం, ఇవన్నీ మృగాలు చేయవు. ఇవన్నీ మృగాలు చేయవు, మనుషులే చేస్తారు. అవును, ఈ హ్యూమన్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ప్రేమ విలువ తెలీదు, మర్చిపోతూ ఉంటారు. మనం ఏదైతే చేస్తామో దాన్ని మర్చిపోతూ ఉంటారు. నేను అందుకే అంటున్నా, ఇప్పుడు మీరు పెంచుకున్నాడు పెద్దోడు, నువ్వు ట్రాన్స్జెండ్ కదా, అందరు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నేను నీతో ఉన్నంటే అప్పుడు ఏం చేస్తాను? పంపించేస్తాను సార్ బయటికి హ్యాపీగా. తనకు ఒక వయసు వచ్చిందాకా ఇచ్చేసుకొని వెళ్ళు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. అట్లీస్ట్ నేను ఒక మనిషిని నేను పెంచుకున్నాననే ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది. జస్ట్ నీకంటూ రెక్కలు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళు. అంతేగాని వాడు చిన్నప్పుడు ఏదనంటే మాత్రం ఖచ్చితంగా కాళ్ళేరు కొట్టి మూల కూర్చోబెట్టి నేను ఎలా పెంచుకోవాలి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఐఎమ్ మై మదర్, ఎవరు ఏమనుకుంటే నాకేంటి. సో ఇప్పుడు నేను ఇప్పుడు కాదు, వాడికి కొంత వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాడికి అంతా తెలుస్తుంది. ఐ కాంట్ హైడ్ ఎనీథింగ్ అనమాట. సొసైటీ నుంచి నేను ఏది హైడ్ చేయలేను. సో అట్లా అందులోనూ అలా ఎవరు బిహేవ్ చేయరనే అనుకుంటున్నాను. ఎందుకంటే తల్లి ప్రేమకు మించింది ఏది లేదు. తల్లి ప్రేమకి ఎవరైనా లొంగాల్సిందే. అమ్మాయిని పెంచుకుంటారా అబ్బాయిని పెంచుకుంటారా? నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. అంటే అన్ని ముద్దు ముచ్చట్లు అన్నీ తీర్చుకోవచ్చు. నాకు చిన్నప్పటి నుంచి జరగలేనివన్నీ వాడు ఖచ్చితంగా మగపిల్లడు కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇద్దరు కావాలి నాకు, పాప బాబు ఇద్దరు కావాలి. ఇద్దరు పెంచుకుంటారా? హ్యాపీగా పెంచుకుంటా. సూపర్. సో అట్లాగా ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. సరే, మనం సినిమా ప్రమోషన్ కదా వచ్చాం సార్. మీరే స్టార్ట్ చేశారు సార్. నేను మూవీ క్యూరియాసిటీ ఉంటుంది ఇప్పుడు అడుగుతున్నారు. ఎందుకంటే నేను సినిమా చేశాను కదా, ఆ ప్రాసెస్ అంతా చూశాను కదా, అందుకే నాకు క్యూరియాసిటీ. నిజంగా మీరు అవన్నీ దాటొచ్చారు కాబట్టి మిమ్మల్ని అడిగితే ఇంకా కొన్ని విషయాలు తెలుస్తావో, ఈ సినిమాలో చేస్తుంటే బాగుండేది కదా అనిపిస్తుంది కదా. సార్ ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్, చాలా కొత్తగా ఉంది. ఈ సినిమా అందరూ చూస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్కి అండ్ నార్మల్ ఆడియన్స్కి అందరికీ నచ్చుతుంది. ఎస్పెషల్లీ మన వాళ్ళందరూ ఈ సినిమాని వాళ్ళు ఓన్ చేసుకుంటారనే ధైర్యంతో మన ప్రొడ్యూసర్ శరత్ కుమార్ గారు ప్రొడ్యూస్ చేశారు అంటారా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు ఏమైనా చూసి కాదండి? శరత్ గారికి ఏంటంటే సినిమా అంటే పిచ్చి. మా డైరెక్టర్ పండు కూడా ఇంతకుముందు నేను తగ్గేదే లేని సినిమా ప్రొడక్షన్ చేశా. అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ప్రొడక్షన్ సైడ్ కూడా తనకి అప్పు చెప్పేవాడు. ఆఫీస్లో ఏ పనున్నా ఫస్ట్ పండుని పిలిచే చెప్పేవాడిని. అన్నీ చూసుకునేవాడు, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు, రాత్రి 2 అయినా నవ్వుతూనే పనిచేసాడు. సో తను వచ్చి కథ చెప్తే, అబ్బాయి ఎంత కథ రాసావంటారా నువ్వు, ఎవడ దొబ్బేసావు అని అడిగా ఫస్ట్. లేదు సార్ అని తనకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్ చెప్పి ఇలా చేశాను సార్. మరి ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు ఇటువంటి కదా అంటే, శరత్ గారు అని ఉన్నారు సార్, ఆయన ఇంట్రెస్టెడ్ చేస్తా అన్నారంటే అప్పుడు కలిసే ఫస్ట్ టైం. ఎంత సార్ ఈ టోటల్ సినిమా బడ్జెట్? ఏమో నేను చేయలే, ప్రొడ్యూసర్ గారిని అడిగాను. అంటే మీకు తెలుస్తుంది అంటే కొనుక్కుందాం అనుకుంటున్నారా ఏంటి? లేదు సార్, అలాంటి ప్లాన్స్ అయితే లేవు. నా లైఫ్లో నేను ఏదైనా చేయనంటే అది ఓన్లీ ప్రొడ్యూస్ మాత్రమే నేను చేయను. సరే అయితే కొనుక్కునే వాళ్ళు చెప్తా మీకు ఎందుకు. అంటే మేబీ షో చూసిన తర్వాత ఎవరైనా కొనుక్కోవచ్చేమో. అప్పుడు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను చెప్తా. సార్ ఏంటి సార్, కాళ్ళకేస్తే వెళ్ళికేస్తారు, వెళ్ళేస్తే కాళ్ళకేస్తున్నారు, మెడకు కూడా వేస్తా. అమ్మో. శరత్ గారికి ఆ సినిమా అంటే పిచ్చి ప్యాషన్ అండి. ఆయన ఎందుకు సార్ మీరు ఈ కథ తీసుకున్నారంటే, సార్ నేను బలగం చూసాక ఇన్స్పైర్ అయ్యాను సార్. అది చాలా చిన్న పాయింట్. తాత పిండం పెడితే కాకి రాలేదు, కాకింద రాలేదంటే అందరూ ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే వస్తుందని చెప్తే, ఆ మొత్తం ఫ్యామిలీని కలపటం సినిమా అన్నది చాలా చిన్న పాయింట్. అది అంత బాగా తీస్తే ఇవాళకి ఆ ఎథిక్స్ సమాజంలో ఉన్నాయి, మంచి సినిమా మనం చేస్తే వాళ్ళు కంపల్సరీ చూస్తారు అని ఆయన బలంగా నమ్మి చేసిన కథ ఇది. పైగా ఇటువంటి యూనిక్ కాన్సెప్ట్ అండి ఇంతకుముందు ఇప్పుడు తెలుగులో రాలేదు. దాని జనం లైక్ చేస్తారని నేను బలంగా నమ్ముతాను. మా అందరికన్నా కాన్ఫిడెంట్గా ఉన్నది ఆయన డైరెక్టర్ గారు. ఇప్పుడున్న సినిమా ఫస్ట్ మూవీనా సార్? డైరెక్టర్ గారికి ఫస్ట్ మూవీ, ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ మూవీ. ఇందులో ట్రాన్స్ క్యారెక్టర్ చేసిన అమ్మాయికి ఫస్ట్ టైం. సో అందరూ కొత్త వాళ్ళే, అందరూ కొత్త వాళ్ళు. కానీ నిజంగా ప్రొడ్యూసర్ గారు గ్రేట్ కదా, ఎందుకంటే అందరూ అంటే ఆయన కథను నమ్మారండి. సినిమా అంటే ప్యాషన్ ఉండటం వల్ల ఏదో రెగ్యులర్ సినిమా తీయొద్దు, మనం ఏదైనా చేస్తే యూనిక్గానే ఉండాలని ఈ యూనిక్ కాన్సెప్ట్ నచ్చి చేశారు. ఎక్కడో మనసులో ఒక చిన్న భయం అన్నా ఉంటది కదా, కొత్త వాళ్ళు అది. బట్ ఆ భయం కూడా ఎక్కడ నాకు కనపడలేదు ఆయనలోనే. ఏం లేదండి, హ్యాపీగా ప్రమోషన్ చేసి సార్ ఎవరిని వస్తే అమ్ముదాం, లేకపోతే మనమే రిలీజ్ చేసేద్దాం సార్ అని చాలా ధైర్యం. నేను ఇన్నేళ్ళైంది ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ని అంతగా సపోర్ట్ చేసి సినిమాని అంతగా ప్రేమించిన ప్రొడ్యూసర్ని చూడలే. ఇప్పుడు అందులో డైలాగులు రాసిన డైరెక్టర్కి తెలియదు ఏ సీన్లు వేయడలేదు. మా ప్రొడ్యూసర్ గారిని సినిమా ఆన్ చేస్తే అందరు డైలాగులు చెప్పేస్తారు. అంత ఇంట్రెస్ట్, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సినిమా.
సార్ ఇందులో మీ వైఫ్ క్యారెక్టర్స్ చేశారు అండ్ ఆ అమ్మాయి కొత్త అమ్మాయి. పిల్లలు 2 అబ్బాయిలు ఉంటారు కదా, 3 అబ్బాయిలు వాళ్ళు మొదలే, వాళ్ళు బయట సినిమాలు కూడా చేస్తున్నారు. వాళ్ళు ముదరలేదు సార్. వాళ్ళు బాగా సినిమా అంటే పిచ్చి. ఎలా అంటే వాళ్ళిద్దరూ స్క్రీన్ స్పేస్ నేను ఎక్కువ ఉండాలంటే నేను ఎక్కువ ఉండాలని అనుకుంటుంటారు వీళ్ళిద్దరు. వీళ్ళు ఒకటి తెలియదు, ఒకటి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నా సీన్ పెంచవచ్చు కదా, అక్కడ అమ్మాయితో ఇంకో సీన్ పెట్టచ్చు కదా, నాకు సాంగ్ పెట్టచ్చు కదా, ఈ సినిమాతోటి స్టార్స్ అయిపోదా అని వాళ్ళిద్దరు అదే పనిలో ఉంటారు. ఇంకా ఖచ్చితంగా సార్, ఎందుకంటే సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ మీ అంటే వాళ్ళందరూ వాళ్ళు స్ట్రగుల్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు మేము అందరం. వాళ్ళు ఏంటంటే ఒక మంచి ఛాన్స్ వచ్చింది మన ఈ సినిమాతోటే. మీరు వేరే వీళ్ళందరికన్నా గ్రేట్, మా అందరికన్నా గ్రేట్. అయ్యో అదేం లేదు సార్. కాదు, నేను ఒక అబ్బాయిగా పుట్టి నేను మిమ్మల్ని చూస్తే అన్ని పర్ఫెక్ట్గా మనం ఎందుకు అసలు కష్టపడట్లేదు, వాళ్ళందరూ అంత కష్టపడి చేస్తుండే అనిపిస్తుంది. సో ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్లు ఏముంటాయి సార్? అంటే క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అంటే అండి, ముగ్గురు కొడుకులది 3 డిఫరెంట్ ఇది అండి. ఫస్టే చెప్పాను నేను. అదేంటంటే ఒక లైఫ్లో ప్రాబ్లం వస్తే చాలామంది అక్కడ ఆగిపోతారు. ఏంటంటే అది మర్చిపోవడానికి మందు తాగటం. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఇందులో నా పెద్ద కూడా లవ్ ఫెయిల్యూర్ అవుతాడు. అయితే ఆడు మందుగా అలవాటు పడిపోతాడు, ఇంకే పని చేయటం. డబ్బు ఉంటే వెళ్ళటం, తాగటం, కూరగాయలు తేరా అంటే డబ్బులు పట్టుకెళ్ళి తాగేయటం. అది కాదు కదా సమస్యకి పరిష్కారం. లైఫ్ అంటే ప్రతి స్టెప్లోనే మనకు ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటుంది, అది దాటుకుని వెళ్ళిపోవాలి. లైఫ్ చాలా పెద్దది, మనకు వచ్చిన సమస్య కంటే సమస్య ఎంత పెద్దది అని చాలా చిన్నది. అది పర్మనెంట్గా ఉండదు. ఇప్పుడు మీకు ప్రాబ్లం వచ్చింది ఒక ఏజ్లో, సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. అది చేయకుండా ఈ ప్రాబ్లం నేను దాటి వెళ్ళాలని మీరు ఆ రోజు అనుకుంటే వాళ్ళ వీటికి అంత ఇబ్బంది పడేవారు కాదు. ఇంకా స్కిన్ గ్లో ఎక్కువ ఉండేది, ఇంకా అమ్మగా కనిపించుండేది. క్షణికావేశంలో చేసుకున్న ఇదే చాలా పెద్ద, నా పేరెంట్స్ నన్ను అంటారా అని ఒక దీన్ని ఒక పెద్ద దాన్ని చేసి పనికిరాని కోపం ఇప్పుడు అర్థమవుతుంది మీకు. అదే వాళ్ళకి చెప్పాం, ఒరే ఇది చిన్న ప్రాబ్లం అని. ఇంకొకడు ఉన్నాడు, వేరే రిలీజియన్ అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళు ఒప్పుకోరు, దానికి ఆడు ఏదో చేసుకుంటాడు, దాని మీదే ఇంకా అదే ప్రాబ్లం అనుకుని ఆడి జీవితం ఇది చేసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు ఈ జెండర్ ప్రాబ్లం వస్తుంది, అది ఎవడో పక్కోడు వచ్చి అసలు ఆ అమ్మాయి కాదంట ఆడ అబ్బాయి అంట కదా అంటే సూసైడ్ అటెంప్ట్ చేస్తాం. ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇప్పుడు అది దాటాక అమ్మాయి లైఫ్లో సక్సెస్ అయ్యి మిస్ ఇండియా ఈ రేంజ్కి పెరుగుతుంది. ఆ రోజు సూసైడ్ చేసుకుంటే ఆ రోజుతో జీవితం అయిపోయింది. అలాగే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందండి సినిమా. మీ నిజ జీవితంలో మీరు ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ సార్. సార్ ఈ సినిమాలో పాటలు ఎలా ఉండబోతున్నాయి? వాళ్ళు పిల్లలకి పాటలు ఉన్నాయి, ఈ అమ్మాయి స్ట్రగుల్ అయినప్పుడు ట్రాన్స్జెండర్గా మారినప్పుడు సాంగ్స్ ఉన్నాయి. అన్నీ మీనింగ్ఫుల్గా చాలా బాగా లిరిక్ వాల్యూస్ తోటి ఉంటాయి. సార్ ఈ మూవీ అంటే లైక్ మనం ట్రైలర్ కానీ చూస్తే చాలా ఎమోషనల్గా ఉంది. అంటే ఇందులో మేము రొమాన్స్ కానీ ఏదైనా కొంచెం డ్రామాటిక్ కానీ సినిమా కావాల్సిన అన్నీ ఉంటుంది. కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్లస్ మీకు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ నెంబర్ ఆఫ్ ఇది కాబట్టి మీకు 2 hours ఫుల్ ఎంగేజ్డ్గానే ఉంటారు ఆడియన్స్. సో మేము ఈ సినిమా నుంచి మేము అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారా? ఎందుకంటే ఇది చాలా యూనిక్ స్టోరీ కదా, అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నారా మీరు? అందరికీ ఏ సినిమా నచ్చదండి, అందరికీ దేవుడు కూడా అందరికీ నచ్చడు, ఒక్కొక్కళ్ళు ఒకలా అనుకుంటారు. సో అందరికీ నచ్చితే దేవుడికి కూడా అందరికీ నచ్చడు. సో అందరికీ నచ్చుద్దని ఎక్స్పెక్ట్ చేయొద్దు. చూసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది అని మీరు అనుకుంటున్నారు. ఈ జెండర్ చూద్దాం అనుకుని ఈ సోషల్ వాల్యూస్తో ఉన్న సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలా ఏం లేదండి, నా ఉద్దేశంలో ఏంటంటే సినిమాలో నవరసాల్లో ఏ ఒక్క రసం పండినా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు శంకరాభరణం ఉందనుకోండి, అదొక ఎమోషన్, ఒక శాస్త్రీయ సంగీతం. ఇప్పుడు నాకు సంగీతం రాకపోయినా అప్పట్లో నేను 14 సార్లు చూసాను. దాంట్లో ఒక ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ పండింది. ఇప్పుడు ఇంకో దాంట్లో ఇంకోటి నచ్చచ్చు, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, అది నచ్చి వెళ్ళొచ్చు. ఓ దాంట్లో ఓన్లీ ఫైట్స్, ఓ దాంట్లో ఓన్లీ హర్రర్, ఓ దెయ్యం వచ్చింది ఆ టెన్షన్లో. అలాగా నవరసాల్లో ఏ రసం పడినా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సార్ ఇప్పటి వరకు మీరు చాలా సినిమాలు చేశారు కదా, అందులో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? అంటే ఈ రీసెంట్గా నేను అన్ని సినిమాలు నచ్చే చేశానండి. అంటే నచ్చే చేస్తారు సార్, కానీ ఇది నాకు చాలా తృప్తినిచ్చింది అనే ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది కదా. నాకు తృప్తిని ఇవ్వడానికి ఏముంటుంది, నేను చేసిన సినిమా చూసి ఆడియన్స్కి తృప్తిని ఇవ్వాలి.
సార్ అదే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనకి కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. సర్కాస్టిక్గా మాట్లాడటం అటువంటి క్యారెక్టర్ అంటే ఇష్టం అండి బాగా. అంటే లైక్ రియల్ లైఫ్లో ఎలా ఉంటారా అట్లనే అలా ఉంటేనే ఇష్టం. సో ఏడ్సి క్యారెక్టర్ వస్తే అసలు చేయను. చేయరా సార్? అంటే ఒక రాజమౌళి గారి సినిమాలో వచ్చింది, బట్ సినిమా త్రూ అవుట్ మీరు ఏడుస్తూనే ఉంటారు. అసలు చేయను. ఐ ష్యూర్? అంటే నాకు అసలు అది రాదు, ఆర్టిఫిషియల్గా ఉండదు ఏడిస్తే. ఓకే, అవునండి. మీరు ఎప్పుడు ఆ పిల్లి కళ్ళు వేసుకొని కాదు, ఆ రాజమౌళి గారు సరిగ్గా ఆడట్లేదు తీసేయండి రాని కన్నా మనం ముందే మేనేస్తే బెటర్. అయినా మీరు కూడా హీరోయిన్ రొమాంటిక్ గా చూస్తూ కసిగా చూస్తూ అలాంటి క్యారెక్టర్స్ మీకు బాగా క్లిక్ అయ్యాయని మీరు అనుకుంటున్నారు సార్? ఏమో ఆ రోజుల్లో అలాంటి వేషాలు రాలా, ఇలా చూసి రేప్ చేసి క్యారెక్టర్లు తప్ప. అదే అదే కసిగా అంటే ఇంకా రేప్ ఎలా చూస్తారు సార్? మీరు అలా చూస్తేనే నాకు ఇష్టం అని చెప్పారు కదా మీరు. నాకు ఇష్టం అని చెప్పలేదు సార్, అంటే మీరేం చెప్పారు, చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగానండి సార్. అదైతే నిజం. ఖచ్చితంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాస్ చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని టీవీలో చూసాను. అప్పుడు మాకు అసలు సినిమా ప్రపంచం కూడా తెలియదు. అప్పటికి మా ఇంట్లో ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. అప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని చూస్తూ బ్లాక్ అండ్ వైట్ టీవీలో అప్పుడే పుట్టేసాను నేను. సార్ మీరు ఎప్పుడో తెర మీద సినిమాలు వేసినప్పుడు పుట్టారు సార్. ఇంకో 10 ఏళ్ళు ముందు పుట్టింటే అంతకు మూకీ సినిమాలు కూడా చేసేవాళ్ళేమో మీరు. ఐఎమ్ నాట్ కిడింగ్ సార్, సీరియస్లీ, బికాస్ యూఆర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఎవరు వదులుకుంటారు చెప్పండి? అక్కడ నుంచి నేను చూస్తూ ఎక్కువ అనుకుంటా. లేదు సార్, అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో అట్లా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని టీవీలో చూస్తూ ఇవాళ మీ ముందు కూర్చొని మీకు ఇంటర్వ్యూ చేయడం కూడా నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిజంగా నేను ఒక మెట్టు జీవితంలో ఏదైనా సాధించాను అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే నేను ఇదని కూడా నేను చెప్తాను. అంతేగా సార్, ఎక్కడో ఇండస్ట్రీలో ఒక చిన్న క్యారెక్టర్స్ చేసుకున్న నేను ఇంత సీనియర్ ఆర్టిస్టులు లైక్ మీరు పెద్ద వాళ్ళతో చేశారు. రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, ఇలా పెద్ద వాళ్ళతో మీరు చేశారు. అమితాబ్ బచ్చన్ గారు, అంత వాళ్ళతో చేసిన ఒక ఆర్టిస్ట్ని లైక్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తప్పటి అడుగులు వేస్తూ ఉన్నాను నేను. నేను ఇంటర్వ్యూ చేయడం అంటే నిజంగా ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మీరు ఒరిజినల్ రియల్ లైఫ్లో హీరో, మీరు ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు హ్యాపీ. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ లైక్ వెరీ గుడ్ కాంప్లిమెంట్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ సారంగ దర్యా టీమ్. అండ్ July 12th ఖచ్చితంగా ఈ సినిమా మీ నియర్ బై థియేటర్స్లోకి వచ్చేసింది. సో ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి. అండ్ మీ అందరికీ కూడా ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ గైస్. సీ యూ నెక్స్ట్ టైమ్. బై బాయ్.